హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ వీడియో అనేది 9th యూనిట్ యొక్క కంటిన్యూయేషన్ ఫర్ B.Ed సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ పెడగాజీ. ఓకే, సో ఇంకొక ఈ క్లాస్ అండ్ నెక్స్ట్ క్లాస్లో మనకి 9th యూనిట్ అనేది అయిపోతుంది. సో 9.6 వరకు మనం నేర్చుకున్నాము. ఇవాళ క్లాస్లో 9.7 మరియు 9.8 అనేది చూద్దాము. సో మనకి B.Edకి సంబంధించిన ఫస్ట్ సెమ్ మ్యాథమెటిక్స్ పెడగాజీ యొక్క ప్లేలిస్ట్లు అనేటివి ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంది ఛానల్లో. సో మనకి 5 యూనిట్స్ అనేవి ఉన్నాయి. 5 యూనిట్స్ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ అలాగే సెకండ్ సెమ్లో 6th యూనిట్ నుంచి 10th యూనిట్ వరకు ఉంటుంది. అందులో మనం ఇప్పుడు 9th యూనిట్లో ఉన్నాం. సో మీకు 6th, 7th, 8th యూనిట్ యొక్క ప్లేలిస్ట్లు అనేటివి అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే 9th యూనిట్ అనేది ఇంకో 2 క్లాసెస్లో మీకు అవైలబుల్ ఉంటుంది ప్లేలిస్ట్ అనేది. సో అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, ఈ వీడియో యొక్క మొత్తం నోట్స్ కూడా మీకు PDF రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ PDF నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, మనకి 9.7 విచ్ ఈస్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో యాక్టివిటీస్ని ఎలా ప్లాన్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలనేది 9.7లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ఇట్స్ 3 essential components are to acquire knowledge, to understand the concepts or principles, and to apply these in new situation in order to solve a problem. సో ఇక్కడ ఏమంటున్నారు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, మ్యాథమెటిక్స్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఒక 3 essential components తోటి ముడిపడి ఉంది. ఓకే, ఏంటవి? నాలెడ్జ్ని నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, కాన్సెప్ట్స్లోను ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకున్న నాలెడ్జ్ని అప్లై చేయడం. ఓకే, సో ఫస్ట్ ఏమో నాలెడ్జ్ని నేర్చుకోవడం, తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత దాన్ని అప్లై చేయడం. ఈ 3 essential componentsే మనకి టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రాసెస్. ఓకే, యాజ్ లెర్నింగ్ బై డూయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, టీచింగ్ లెర్నింగ్ షుడ్ బి ఇంటర్వోవెన్ బై యాక్టివిటీస్ టు ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్. సో మనకు ఆల్రెడీ తెలుసు, మ్యాథమెటిక్స్ అంటేనే చేస్తూ నేర్చుకుంటాం. ఓకే, ప్రాక్టికల్గా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ, ఫార్ములాస్ని అప్లై చేస్తూ ఇలా నేర్చుకుంటాం మనం మ్యాథమెటిక్స్ని, అవునా? సో చేస్తూ నేర్చుకునే మ్యాథమెటిక్స్కి యాక్టివిటీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. బికాస్ యాక్టివిటీస్ ద్వారానే లెర్నింగ్ బై డూయింగ్ అనేది అవుతుంది, అవునా? సో అందుకే ఇక్కడ యాక్టివిటీస్ అనేటివి ఎలా ప్లాన్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలనేది చూస్తున్నాం. ఓకే, దేర్ ఫోర్ ప్లానింగ్ అండ్ యాక్టివిటీ ఈజ్ ద కోర్ ఆఫ్ ప్లానింగ్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో లెర్నింగ్ బై డూయింగే మ్యాథమెటిక్స్ యొక్క కోర్ కాబట్టి యాక్టివిటీస్ని ప్లాన్ చేయడం కూడా మ్యాథమెటిక్స్కి కోర్ అవుతుంది, అంటే ఇంపార్టెంట్ ఎసెన్షియల్ పార్ట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్స్ ఎట్ ద స్కూల్ లెవెల్. సో మీకు తెలిసిన విషయమే, మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది, అంటే ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది స్కూల్ లెవెల్లో మోస్ట్ డిఫికల్ట్ టాపిక్. అది నాట్ ఓన్లీ ఫర్ ప్యూపిల్స్ బట్ ఆల్సో ఫర్ టీచర్స్. సో టీచర్స్కి కూడా మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో చెప్పడం అనేది డిఫికల్టే, స్టూడెంట్స్కే కాదు టీచర్స్కి కూడా. ద రీజన్ సీమ్స్ టు బీ దట్ ఇట్ ఈస్ థాట్ just by rote learning without understanding the meaning of multiplication of fractions based on their experiences or contents in everyday life. ఎందుకు ఇది డిఫికల్ట్ అవుతుంది? వాళ్ళ ఎవ్రీడే లైఫ్ తోటి కంటెంట్ని రిలేట్ చేయకుండా రోట్ మెమరైజేషన్, అంటే బట్టి పట్టడం అనమాట. బట్టి పట్టడం ద్వారా మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్పిస్తున్నాం కాబట్టి డిఫికల్ట్ అవుతుంది. అదే ఎవ్రీడే లైఫ్ తోటి రిలేట్ చేసి నేర్పిస్తే, యాక్టివిటీస్ తోటి ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసి నేర్పిస్తే ఈజీ టాపిక్ అవుతుంది. ఓకే, సో అందుకే యాక్టివిటీస్ది ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో యాక్టివిటీస్ ప్లాన్ చేసేటప్పుడు కొన్ని సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వన్ ఈస్, కుడ్ ఐ క్యారీ అవుట్ ద యాక్టివిటీ యాజ్ పర్ మై ప్లాన్? సో మనం ప్లాన్ చేసిన దాని ప్రకారంగా యాక్టివిటీని మనం క్యారీ అవుట్ చేయగలమా, అంటే క్లాస్ రూమ్లో యాక్టివిటీని కరెక్ట్గా నిర్వహించగలమా అనేది చూసుకోవాలి. డిడ్ ఐ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ క్యారీయింగ్ అవుట్ ద యాక్టివిటీ? ప్లాన్ చేసే యాక్టివిటీని క్లాస్ రూమ్లో చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అనేది ఫేస్ చేసామా అనేది చూసుకోవాలి. కుడ్ ఐ హ్యాండిల్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ మై స్టూడెంట్స్? ఒక యాక్టివిటీని మీరు ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసినప్పుడు స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడిగితే వాటిని మీరు హ్యాండిల్ చేసేలాగా, ఆన్సర్ ఇచ్చేలాగా కూడా ఉండాలి. సో అలా మీరు ఉన్నారా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ టైం వెన్ ఐ విల్ క్యారీ అవుట్ ద సేమ్ యాక్టివిటీ డూ ఐ నీడ్ టు మోడిఫై ద యాక్టివిటీ? సో యాజ్ ఎ టీచర్ మీరు యాక్టివిటీస్ అనేటివి కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి మీకు ఇయర్కి. సో అలా ఇయర్ రిపీట్ అయినప్పుడు, లేదా నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ యాక్టివిటీ ఒకటే ఇయర్లో మీరు ఎప్పుడైనా చేయించినప్పుడు యాక్చువల్గా ఉన్న యాక్టివిటీని అలాగే చేయించవచ్చా, లేదా కొన్ని మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలా అని కూడా చూసుకోవాలి. వాట్ మోడిఫికేషన్ విల్ ఐ మేక్ ఇన్ ద యాక్టివిటీ? ఎలాంటి మోడిఫికేషన్స్ చేయాలి?
డిడ్ ఐ ఫీల్ ద నీడ్ టు చేంజింగ్ ద ప్లానింగ్ పార్ట్ ఆఫ్ ద యాక్టివిటీ. ప్లానింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో యాక్టివిటీది ప్లాన్ చేయడం, సో అది చేంజ్ చేయాలి ఏమన్నా. వాట్ చేంజ్ విల్ ఐ ఇన్కార్పొరేట్ ఇన్ ప్లానింగ్ ఆఫ్ యాక్టివిటీ నెక్స్ట్ టైం. యాక్టివిటీని ప్లాన్ చేసేటప్పుడు ఎలాంటి చేంజ్ని తీసుకురావచ్చు. కుడ్ ఐ ఎంగేజ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ ఇన్ ఇంక్వైరీ. సో యాక్టివిటీ అవుతున్నప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవుతూనే ఉంటుంది, అవునా. సో క్వశ్చన్స్ అనేటివి అడుగుతాము, దానికి ఆన్సర్స్ అనేటివి తీసుకొస్తాము. సో ఈ ఇంక్వైరీ పార్ట్లో ఏదైతే ఉందో అందరు స్టూడెంట్స్ని ఎంగేజ్ చేసేలాగా ఉందా లేదా అనేసి చూసుకోవాలి. కుడ్ ఐ సస్టైన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్లాస్ త్రూ అవుట్ ద యాక్టివిటీ. యాక్టివిటీ జరిగేటప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్ తోటి ఉండాలి, ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేయాలి. సో అది నేను త్రూ అవుట్ ద క్లాస్ మెయింటైన్ చేస్తున్నానా లేదా అని చూసుకోవాలి యాజ్ ఎ టీచర్. సో అవే కాకుండా డిడ్ ద టాస్క్ దట్ ఐ గేవ్ టు మై స్టూడెంట్స్ షో ఏ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ దెమ్. డిడ్ దే ఎంజాయ్ లెర్నింగ్. సో ఎప్పుడు కానివ్వండి మీరు మ్యాథ్స్ యొక్క ఫియర్ని ఎలా పోగొట్టాలి అన్నా సరే ఇంట్రెస్ట్ అనేది పనికొస్తుంది. అండ్ అలాగే పిల్లలు వాళ్ళు చదివేది ఎంజాయ్ చేస్తూ చదవాలి, అప్పుడు వాళ్ళకి ఇంకెక్కువగా లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో అందుకే ఇక్కడ ఏమడుగుతున్నారు, మీరు ప్లాన్ చేసే టాస్క్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి ఎంజాయబుల్గా ఉన్నాయా, అండ్ వాళ్ళు ఏదన్నా అచీవ్ చేసిన ఫీలింగ్ కలుగుతుందా లేదా పిల్లల్లో అనేది చూసుకోవాలి. ఓకే. డిడ్ ద యాక్టివిటీ లీడ్ ద క్లాస్ టువర్డ్స్ అనదర్ కాన్సెప్ట్ స్లాష్ ప్రాబ్లమ్ టు బి సాల్వ్డ్. సో మీరు ఒక యాక్టివిటీని ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేశారు. ఆ యాక్టివిటీ చేస్తున్నప్పుడు యాక్టివిటీ అయిపోతూ ఇంకో కొత్త క్వశ్చన్కి లీడ్ అనేది ఇస్తుంది ఒక్కొక్కసారి. సో అలా ఏమన్నా ఉందా లేదా అనేసి చూసుకోవాలి. ఓకే. డిడ్ ఐ ప్రొవైడ్ ఎనఫ్ ఆపర్చునిటీ టు ఆల్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలి మనం. ఓకే. సో అలా మనం ప్రొవైడ్ చేసామా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ క్వశ్చన్స్. ఓకే. అండ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యాక్టివిటీస్ అనేటివి మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే లెర్నింగ్ బై డూయింగ్ చేస్తాం కాబట్టి మ్యాథ్స్లో యాక్టివిటీస్ అనేటివి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఓకే. సో మనం చదువుకునే పీరియడ్లో ఏమైందని అంటే మ్యాథమెటిక్స్ ల్యాబ్స్ అనేటివి ప్రొవైడ్ చేయలేదు మనకి స్కూల్లో. బట్ మ్యాథ్స్ ల్యాబ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ప్రీవియస్ యూనిట్స్లో రిసోర్సెస్లో నేర్చుకున్నాం. సో ఆ మ్యాథ్స్ ల్యాబ్స్లో ఈ యాక్టివిటీస్ అనేటివి ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇంతకుముందు మనం చూసాం కదా మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేటివి డిఫికల్ట్ టాపిక్గా మారింది అనేసి. సో ఆ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేటివి మ్యాథ్స్ ల్యాబొరేటరీలో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ తోటి మనం చేయొచ్చు. అలాగే మనం లాస్ట్ యూనిట్స్లో ఈ ఎక్విప్మెంట్స్ని ఓన్గా ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి కూడా చూసాము. సో అందులో కూడా ఫ్రాక్షన్స్ గురించి కూడా మనము ఒక ఎగ్జాంపుల్ చూడడం జరిగింది. సో అలా మనము ఈ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం ద్వారా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా అవుతుంది, అండ్ అలాగే ఎంజాయబుల్ ఉంటుంది, అండ్ ఆల్సో పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో అందుకే ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 9.8 విచ్ ఈస్ ప్లానింగ్ ల్యాబొరేటరీ వర్క్. ఓకే. ఈ యాక్టివిటీస్ని మనం ల్యాబొరేటరీ వర్క్లో చేయొచ్చు, క్లాస్ రూమ్లో కూడా చేయొచ్చు. సో క్లాస్ రూమ్స్లో చేసినప్పుడు కూడా ఎలా ఆర్గనైజ్ చేయాలి, ల్యాబొరేటరీలో చేసినప్పుడు కూడా ఎలా ఆర్గనైజ్ చేయాలనేది యాజ్ ఎ టీచర్ మనకి తెలిసి ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ప్లానింగ్ ల్యాబొరేటరీ వర్క్, ల్యాబ్స్లో వర్క్ అనేది అవుతున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఆల్రెడీ మనకు తెలిసిన టాపికే, కొంచెం డెప్త్లో నేర్చుకుందాం. ఓకే. ల్యాబొరేటరీ వర్క్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇంతకుముందే చెప్పాను కదా ల్యాబ్స్ అనేటివి మనం చదువుకునే పీరియడ్లో స్కూల్స్లలో మ్యాథ్స్ ల్యాబ్స్ అనేటివి లేవు. బట్ ఆ ల్యాబ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి. ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ల్యాబ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అక్కడ ఎక్విప్మెంట్స్ తోటే వర్క్ చేస్తామో లేదా యాక్టివిటీస్ ద్వారా వర్క్ చేస్తామో అది పక్కన పెడితే ల్యాబ్స్లో వర్క్ అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్గా అండ్ ఎంజాయబుల్గా అవుతుంది, అండ్ పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు కాబట్టి ల్యాబొరేటరీ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మ్యాథమెటిక్స్లో కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ల్యాబొరేటరీ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే. Laboratory work includes activities, experiments, demonstration by students and teachers and project work. సో మనకు ఆల్రెడీ తెలుసు ల్యాబ్స్లో ఏం చేస్తాం, మనం యాక్టివిటీస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, అలాగే ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, డెమాన్స్ట్రేషన్ చేస్తాం. అంటే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ వర్క్ని డెమాన్స్ట్రేషన్ చేయడం, ప్రజెంటేషన్ ఇవ్వడం, సో ఇలాంటివి అనమాట. అది బోత్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ద్వారా. అండ్ అలాగే ప్రాజెక్ట్ వర్క్స్ కూడా క్యారీ అవుట్ చేస్తాం. ఓకే. ఎక్కడ ఇది, ల్యాబ్స్లో. A topic should be discussed in the classroom to plan what kind of laboratory work can be carried out for its transaction. సో ముందుగానే క్లాస్ రూమ్లో ఒక ప్రణాళిక అనేది మనం వేసుకోవాలి, ల్యాబ్లో ఎలాంటి వర్క్ అనేది క్యారీ అవుట్ చేస్తున్నాము అనేసి. ఓకే. స్టూడెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, సెలెక్టింగ్ అండ్ అరేంజింగ్ ఫర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ పర్ఫార్మింగ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్. సో మనము ఇంతకుముందు రిసోర్సెస్ టాపిక్లో నేర్చుకున్నాము. ల్యాబ్స్లో మనం వెళ్ళక ముందు క్లాస్ రూమ్లో టాపిక్ అనేది డిస్కస్ చేస్తాము, ల్యాబ్లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలనేది ఐడెంటిఫై చేస్తాం, సెలెక్ట్ చేస్తాం,
అలాగే మెటీరియల్స్ అరేంజ్ చేస్తాం. ఒక్కోసారి మనం ల్యాబ్ ఇన్ఛార్జ్కి మెటీరియల్స్ అరేంజ్ చేసి పెట్టమని చెప్తాము ఫర్ సేవింగ్ ద టైం. లేదా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటే పిల్లల ద్వారా కూడా మనం చేయించవచ్చు విత్ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ షుడ్ ఆల్సో బీ కెప్ట్ ఇన్ మైండ్ ఇన్ డిజైనింగ్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కానివ్వండి, పిల్లల యొక్క క్యూరియాసిటీ, క్వశ్చన్స్, వీటన్నిటిని కూడా మైండ్లో పెట్టుకోవాలి వైల్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ల్యాబ్స్లలో ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్ ఇన్ ప్లానింగ్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్ ఎంకరేజెస్ దెమ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ వర్క్ అండ్ కండక్ట్ ఇన్ ద ల్యాబొరేటరీ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. సో పిల్లల ద్వారానే ల్యాబొరేటరీ వర్క్స్ని చేయించామనుకోండి, సో ప్లానింగ్ అనేది వాళ్ళ ద్వారానే చేపిస్తే వాళ్ళకి ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకెక్కువగా నేర్చుకోవడానికి, రెస్పాన్సిబుల్గా ఉండడానికి, వాళ్ళ ఓన్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళే క్యారీ అవుట్ చేస్తున్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో అందుకే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి ఇన్ ల్యాబొరేటరీ వర్క్స్. ఓకే, ప్రాపర్ ప్లానింగ్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ఆల్ స్టూడెంట్స్ టు manipulate equipments and materials, interact and work collaboratively with peers in an environment where they feel free to investigate and find solutions to their inquired problems. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా ఏం చెప్తున్నారు అని అంటే, ఏ ప్రాబ్లమ్స్ అయితే ల్యాబ్స్లలో క్యారీ అవుట్ చేస్తున్నామో మనము ఎలా ప్లాన్ చేయాలి, దాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆపర్చునిటీ వచ్చేలాగా ప్లాన్ చేయాలి. అది కూడా ఎందుకు అని అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసేలా ఉండాలి, ఇంటరాక్ట్ అయ్యేలా ఉండాలి, అండ్ కొలాబరేటివ్గా వర్క్ చేసేలా ఉండాలి వాళ్ళ పీర్స్ తోటి, అంటే ఫ్రెండ్స్ తోటి. ఓకే, గ్రూప్లో ఉన్న మెంబర్స్ తోటి. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే సఫిషియంట్ ఎక్విప్మెంట్స్ అండ్ అపారటస్ షుడ్ బి సెటప్ వేర్ ఏ గ్రూప్ ఆఫ్ 2-3 స్టూడెంట్స్ క్యాన్ వర్క్ టుగెదర్. సో ఒక గ్రూప్ అనేది ఉంటుంది. మన ల్యాబొరేటరీ వర్క్ యొక్క మొత్తం డీటెయిల్స్ అనేటివి మనము రిసోర్సెస్ అనే టాపిక్లో నేర్చుకున్నాము. సో అక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి సఫిషియంట్ ఎక్విప్మెంట్ను అపారటస్ అనేది అవసరం పడుతుంది. అండ్ అలాగే ఇండివిజువల్గా వర్క్ చేయొచ్చు, అండ్ అలాగే గ్రూప్స్లో వర్క్ చేయొచ్చు. సో గ్రూప్స్లో వర్క్ చేసినప్పుడు కూడా 2-3 కలిసి ఒకటే అపారటస్ మీద ఎలా వర్క్ చేయాలో దాని గురించి కూడా ప్లాన్ చేసుకొని ఉండాలి. ఓకే, ఇఫ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అపారటస్ రిక్వైర్డ్ ఫర్ వన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ యాక్టివిటీస్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ల్యాబొరేటరీ, డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఫర్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ మే బీ ప్లాన్డ్. ఇది కూడా మనం రిసోర్సెస్ అనే టాపిక్లో నేర్చుకున్నాము. సో గ్రూప్స్ అనేటివి ఉంటాయి మనకి ల్యాబ్స్లలో. 2-3 స్టూడెంట్స్ ఉంటారు ఒక గ్రూప్లో. సో అలా ఉన్నప్పుడు అందరికీ సఫిషియంట్ ఎక్విప్మెంట్ లేదనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఒకటే టైంలో కండక్ట్ చేయాలి. సో దట్ డిఫరెంట్ గ్రూప్స్కి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ వస్తాయి, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. దెన్ సర్క్యులర్ వేలో రొటేట్ చేస్తూ ఉండొచ్చు ఆ ఎక్స్పెరిమెంట్స్ని. ఫర్ సపోజ్ గ్రూప్ ఏకి ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చింది, గ్రూప్ బీకి ఇంకో ఎక్స్పెరిమెంట్ ఇచ్చాము, గ్రూప్ సికి ఇంకో ఎక్స్పెరిమెంట్ ఇచ్చాము. సో గ్రూప్ ఏ వాళ్ళకి వేరే ఎక్విప్మెంట్ ఉంటుంది, గ్రూప్ బి వాళ్ళకి ఇంకొక ఎక్విప్మెంట్ ఉంటుంది, అలాగే గ్రూప్ సి వాళ్ళకి ఇంకోటి ఎక్విప్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు సేమ్ టైంలో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ టైం ఏమవుతుంది, గ్రూప్ ఏ వాళ్ళు వర్క్ చేసిన ఎక్స్పెరిమెంట్ గ్రూప్ బీకి వెళ్తుంది, గ్రూప్ బి వాళ్ళు వర్క్ చేసిన ఎక్స్పెరిమెంట్ గ్రూప్ సికి వెళ్తుంది, గ్రూప్ సి వాళ్ళు వర్క్ చేసిన ఎక్స్పెరిమెంట్ గ్రూప్ ఏకి వెళ్తుంది. సో సర్క్యులర్ ఫామ్లో అవుతుంది. దీని ద్వారా సఫిషియంట్ ఎక్విప్మెంట్స్ లేకపోయినా టైం మేనేజ్మెంట్ తోటి మనము అందరికీ ఎక్విప్మెంట్స్ అందేలాగా చేయొచ్చు. ఇక్కడ అదే చెప్తున్నారు మనకి. ఓకే, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ షుడ్ బి ట్రైడ్ అవుట్ ఫర్ దర్ ఫంక్షనాలిటీ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ పీరియడ్. సో ల్యాబ్ పీరియడ్ స్టార్ట్ కాకముందు ఏ ఎక్విప్మెంట్స్ అయితే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎక్విప్మెంట్స్ యొక్క ఫంక్షనాలిటీ అంటే వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉన్నాయా లేదా అనేసి ముందుగానే చెక్ చేసుకోవాలి. స్టూడెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ సెట్టింగ్ అండ్ చెకింగ్ అప్ ద ఎక్విప్మెంట్స్ అండ్ అపారటస్. సో స్టూడెంట్స్ కంపల్సరీగా ఇన్వాల్వ్ అయి ఉండాలి వైల్ సెట్టింగ్ ద ఎక్విప్మెంట్స్. ఓకే, చెకింగ్ కానివ్వండి, సెట్టింగ్ కానివ్వండి, స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తే ఇంకెక్కువగా ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. బట్ సేఫ్టీ మెజర్స్ అనేటివి చూసుకోవాలి. ఓకే, ప్రీ ల్యాబొరేటరీ డిస్కషన్ విత్ స్టూడెంట్స్ బికమ్స్ నెససరీ ఇన్ సమ్ ఇన్స్టాన్సెస్ ఫర్ మేకింగ్ స్టూడెంట్స్ అవేర్ ఆఫ్ ద సేఫ్టీ మెజర్స్ టు బి టేకెన్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ప్రీ ల్యాబొరేటరీ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ అన్నిట్లో మీరు ప్రీ ల్యాబొరేటరీ డిస్కషన్ అనేది పెట్టాలి. ఈ ప్రీ ల్యాబొరేటరీ డిస్కషన్ గురించి కూడా మనం ల్యాబొరేటరీ అనే టాపిక్లో నేర్చుకున్నాము. ఏంటి అని అంటే, ఏ ఎక్స్పెరిమెంట్ మీరు చేయబోతున్నారు ఇన్ ల్యాబ్ అనేది డిస్కస్ చేయడం అనమాట. దాని సేఫ్టీ మెజర్స్ ఎలా చేస్తారు, ఏం ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయి, ఇంకేమైనా నోట్స్ అనేటివి తీసుకొచ్చుకోవాలా, ఎక్స్ట్రా నోట్స్ ఏమైనా కావాలా, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తామంటే స్టూడెంట్స్కి ఒక క్లారిటీ ఉండడానికి అండ్ ఆల్సో సేఫ్టీ మెజర్స్ గురించి ఐడియా ఉండడానికి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ కమిట్మెంట్స్ ఇన్ ఆర్గనైజింగ్ ల్యాబొరేటరీ వర్క్. ఓకే, మ్యాథమెటిక్స్ టీచర్స్ షుడ్ హ్యావ్ కమిట్మెంట్స్ ఇన్ ఆర్గనైజింగ్ ల్యాబొరేటరీ వర్క్ ఫర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ మెటీరియల్స్ అండ్ టైమ్.
సో కొన్ని కమిట్మెంట్స్ అనేటివి యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్ మనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది టు ఆర్గనైజ్ ల్యాబొరేటరీ వర్క్. ఓకే, ఎందుకు అని అంటే ఉన్న ప్రతి ఒక్క రిసోర్స్ని అండ్ మెటీరియల్ని, టైంని యూటిలైజ్ చేసుకోవడానికి. ఎందుకు మనకి ల్యాబొరేటరీ పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా మనం తీసుకోలేము, మనకున్న పీరియడ్స్లోనే ఈ ల్యాబ్ పీరియడ్స్ని కూడా మనం తీసుకోవాలి. సో ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టైమ్ ఉన్న మెటీరియల్స్ అనేటివి చాలా అవసరం, దానికి కమిట్మెంట్ అనేది ఉండాలి మనకి. ఓకే, ఏ టీచర్ క్యాన్ హ్యావ్ దీస్ కమిట్మెంట్స్ ఇన్ ఆర్గనైజింగ్ ల్యాబొరేటరీ వర్క్. సో కొన్ని కమిట్మెంట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది, అవేంటో ఇప్పుడు చూద్దాము. ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ వర్క్ క్లియర్ టు ద స్టూడెంట్స్. సో ఏ ఎక్స్పెరిమెంట్ అయితే మనం ల్యాబ్లో చేయాలనుకుంటున్నామో ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది స్టూడెంట్స్కి క్లియర్గా ఉందా లేదా చూసుకోవాలి. హౌ ఐ ఫెసిలిటేట్ దెమ్ టు పర్ఫామ్ ద ఎక్స్పెరిమెంట్. పిల్లలకి ఎలా హెల్ప్ చేయాలి, ఎలా గైడ్ చేయాలి, ఎలా ఫెసిలిటేట్ చేయాలనేది చూసుకోవాలి. ఓకే, దేంట్లో? ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేయడంలో. సో నెక్స్ట్ వన్, ఆర్ అపారటస్ అవైలబుల్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో అన్ని మెటీరియల్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయా లేదా, ఎక్విప్మెంట్ అనేది అవైలబుల్ ఉందా లేదా చూసుకోవాలి. హౌ విల్ ఐ ఇన్వాల్వ్ లెర్నర్స్ ఇన్ సెట్టింగ్ అప్ ద ఎక్స్పెరిమెంట్స్. సో లెర్నర్స్ని నేను ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, సెట్ చేసేటప్పుడు. ఓకే, హౌ విల్ అప్లికేషన్స్ ఆఫ్ దేర్ ఫైండింగ్స్ ఎన్హాన్స్ దేర్ లెర్నింగ్. సో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఫైండ్ చేసిర్రో దాన్ని ఎలా వాళ్ళు లెర్నింగ్కి ఇంకెక్కువగా ఎఫెక్టివ్ అయ్యేలాగా చేసుకోవచ్చు పిల్లలు అనేది చూసుకోవాలి. హ్యావ్ ఐ పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్ టు చెక్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఆల్ అపారటస్. సో బిఫోర్ క్యారీయింగ్ అవుట్ ద ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసాము, ఎక్విప్మెంట్స్ ఫంక్షనాలిటీ అంటే వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉన్నాయా లేదా అనేసి మనం చెక్ చేయాలనేసి అనుకున్నాం కదా. సో అది చేసామా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఓకే, ఈజ్ ద ప్రొసీజర్ సింపుల్ అండ్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ విత్ ఇన్ ద అలాటెడ్ టైం పీరియడ్. సో ల్యాబ్ పీరియడ్స్ అనేటివి ఎంత టైం పీరియడ్ మీరు తీసుకున్నారో ఆ టైం పీరియడ్లో మీరు అలాట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అనేటివి పర్ఫామ్ చేయొచ్చా లేదా అనేది కూడా చూసుకోవాలి, టైం మేనేజ్మెంట్. ఓకే, అండ్ లాస్ట్లీ, హౌ విల్ ఐ ఇంటిగ్రేట్ ద ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ విత్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్లో ఎలా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటున్నారు ఇక్కడ. ఓకే, సో ఇవి మనకి కమిట్మెంట్స్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్ ఫర్ ప్లానింగ్ ద ల్యాబొరేటరీ వర్క్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఇవాల్టిది, విచ్ ఈస్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్. సో ఇక్కడతో మనకి 9.8 అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఏ టాపిక్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ టు ప్లాన్ వాట్ కైండ్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్ క్యాన్ బి క్యారీడ్ అవుట్ ఫర్ ఇట్స్ ట్రాన్సాక్షన్. సో ఒక టాపిక్ అనేది మనం తీసుకుంటాము, సో ల్యాబొరేటరీలో ఎలా మనము ఆ టాపిక్ని క్యారీ అవుట్ చేయొచ్చు యాజ్ అన్ యాక్టివిటీ ఆర్ ఎక్స్పెరిమెంట్ అనేది క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తాం, అది మనకు తెలిసిన విషయమే, అవునా. టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రాక్టికల్ ఫార్మ్ ఆఫ్ ద థియరటికల్ కాన్సెప్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, ఒక టాపిక్ని క్లాస్ రూమ్లో డిస్కస్ చేసి థియరటికల్గా, ప్రాక్టికల్గా మనం ల్యాబ్లో చేస్తాం. సో థియరటికల్గా టెక్స్ట్ బుక్ని ప్రాక్టికల్గా ల్యాబ్లో చేయడమే టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్. ఓకే, సో టెక్స్ట్ బుక్ నుంచి ఏదైతే మనం టాపిక్ తీసుకొని నేర్చుకుంటున్నామో క్లాస్ రూమ్లో థియరీ అనేది ప్రాక్టికల్గా ల్యాబొరేటరీలో చేస్తే దాన్ని టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ అంటాం. ఓకే, ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ల్యాబొరేటరీ షుడ్ ప్రొవైడ్ సమ్ ఛాలెంజ్ టు ద స్టూడెంట్స్ టు లెర్న్. సో ఎప్పుడు కూడా ఈజీగా ఉండొద్దు యాక్టివిటీస్ కానివ్వండి, ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, అలా అని మరీ కాంప్లెక్స్గా మరీ హార్డ్గా ఉండొద్దు, బట్ ఛాలెంజింగ్గా ఉండాలి పిల్లలకి. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు, స్టూడెంట్స్ క్యాన్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ వేరియస్ వర్క్స్ ఆఫ్ ల్యాబొరేటరీ. ఇది మనం ఇంతకుముందే చూసాము, స్టూడెంట్స్ కంపల్సరీగా ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద ల్యాబొరేటరీ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఓకే, దానివల్ల ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఫాలోయింగ్ గైడ్ లైన్స్ ఫర్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ మే బీ కన్సిడర్డ్. సో కొన్ని గైడ్ లైన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది, దేనికి ఇవి ఎక్స్పెరిమెంట్స్ని ఆర్గనైజ్ చేయడానికి, ప్లాన్ చేయడానికి. సో ఆ గైడ్ లైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఎ సౌండ్ థియరటికల్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ హ్యాండ్లింగ్ అపారటస్ అండ్ పర్ఫార్మింగ్ ద ఎక్స్పెరిమెంటల్ వర్క్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, థియరీ నాలెడ్జ్ అనేది కంపల్సరీ బిఫోర్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, థియరీ అనేది తెలిస్తేనే మనం ప్రాక్టికల్గా చేయగలుగుతాం. స్టూడెంట్స్ షుడ్ కమ్ ప్రిపేర్డ్ ఫర్ ల్యాబొరేటరీ వర్క్. సో ఎప్పుడు కూడా స్టూడెంట్స్ ల్యాబొరేటరీ వర్క్కి ప్రిపేర్ అయి ఉండాలి ముందుగానే. టీచర్స్ కూడా చెప్తుంటారు మనకి ఏం తీసుకురావాలి, ఎలాంటి ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నాము అనేసి ముందుగానే. ఎందుకు అనంటే స్టూడెంట్స్ ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి. ఓకే, స్టూడెంట్స్ షుడ్ బి ఫెసిలిటేటెడ్ టు ఫైండ్ ఆన్సర్స్ టు దేర్ ఓన్ క్వశ్చన్స్. సో ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ జరిగేటప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ క్వశ్చన్స్కి వాళ్ళే ఆన్సర్ తీసుకొస్తారు, బట్ యాజ్ ఎ టీచర్ వీ షుడ్ ఫెసిలిటేట్ దెమ్. పూర్తిగా ఆన్సర్ అనేది తీసుకురావద్దు, బట్ వీ క్యాన్ హెల్ప్ దెమ్ టు ఫైండ్ ద ఆన్సర్స్. ఓకే, అపారటస్ వర్కింగ్ కండిషన్ and also the number they are available
షుడ్ బి చెక్డ్ బిఫోర్ ల్యాబొరేటరీ వర్క్. సో ల్యాబ్ వర్క్ చేయకముందే మనం ఏం చేయాలి, అపారటస్ ఉన్నాయా లేదా, కావాల్సిన మెటీరియల్స్ ఉన్నాయా లేదా, అండ్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే. డ్యూరింగ్ ద ల్యాబొరేటరీ వర్క్ డిస్కషన్ ఆఫ్ థియరిటికల్ ఆస్పెక్ట్స్ అండ్ కంటిన్యూస్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ల్యాబ్ వర్క్ అయ్యేటప్పుడు మీరు ఆల్రెడీ నేర్చుకున్న థియరిటికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయడం ఇంపార్టెంట్, అండ్ ఆల్సో స్టూడెంట్స్ని కంటిన్యూస్గా అసెస్మెంట్ చేయడం, ఇవాల్యుయేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఈ నెక్స్ట్ పాయింట్ మీకు తెలుసు, సేఫ్టీ రూల్స్ అనేటివి కంపల్సరీ, టైం టేబుల్, గ్రూప్ ప్యాటర్న్ ఎక్సెట్రా డిస్ప్లే ఆన్ నోటీస్ బోర్డ్. సో ఈ సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాబొరేటరీ టైం టేబుల్, గ్రూప్స్ యొక్క ప్యాటర్న్స్, వీటన్నిటిని నోటీస్ బోర్డ్ మీద డిస్ప్లే చేయాలి. ఓకే. డిసిప్లిన్ షుడ్ బి మెయింటైన్డ్. ఏ వర్క్ అయినా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు ఒక వర్క్ చేస్తున్నారు అంటే కనుక దాన్ని కరెక్ట్గా మనము కంప్లీట్ చేయాలంటే డిసిప్లిన్ అనేది ఉండాలి. ఓకే. సో అలాగే ల్యాబొరేటరీ వర్క్స్లో కూడా ఇంకా ఇంపార్టెంట్ డిసిప్లిన్ అనేది, ఎందుకంటే మనము హార్ష్ కెమికల్స్ తోటి వర్క్ చేస్తాము ఒక్కొక్కసారి ఇన్ ఏ కెమిస్ట్రీ ల్యాబ్, అలాగే మ్యాథ్స్లో ఎక్విప్మెంట్స్ అనేటివి ఉంటాయి. సో సేఫ్టీ అనేది ముఖ్యం, డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే. సేఫ్టీ కిట్స్ షుడ్ బి ప్రొవైడెడ్. సో సేఫ్టీ కోసం సేఫ్టీ కిట్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇస్ మస్ట్ అండ్ మెడిసిన్స్ మస్ట్ బి రిప్లేస్డ్ యాజ్ టైమ్ పాసెస్. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది రీచబుల్లో పెట్టుకోవాలి ఇన్ ల్యాబొరేటరీ, అండ్ ఆల్సో దాంట్లో ఉన్న మెడిసిన్స్ అనేటివి ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకొని రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఓకే. సేఫ్టీ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ సేఫ్టీ ఆఫ్ అపారటస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సేఫ్టీలో కూడా మనకి ఫస్ట్ స్టూడెంట్స్ ప్రయారిటీ ఉంటుంది, తర్వాత టీచర్స్, తర్వాత అపారటస్. ఓకే. సో దీస్ ఆర్ సమ్ గైడ్ లైన్స్ ఫర్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో మనం 9.7 మరియు 9.8 అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో సింపుల్గా చెప్పాలంటే యాక్టివిటీస్ని మరియు ల్యాబొరేటరీ వర్క్ని ఎలా ప్లాన్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలనేది చూసాము ఇవాల్టి క్లాస్లో. ఓకే. సో ఇంకొక క్లాస్ అనేది మనకి పడుతుంది 9.9 విచ్ ఈస్ లాస్ట్ టాపిక్ ఆఫ్ 9th యూనిట్. ఓకే. సో అక్కడితో మనకి 9th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ ఏ వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. మన ఛానల్లో B.Edకి సంబంధించిన వీడియోస్తో పాటుగా CTET, KVS వీటికి సంబంధించిన వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మనకి రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి. బోనస్ వీడియోస్ అనేటివి వీక్లో ఎప్పుడన్నా అప్లోడ్ చేయొచ్చు. సో కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి మెన్షన్ చేయొచ్చు. అండ్ అలాగే వీడియోని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.